హ్యాండ్ ఓవర్ చేస్తున్నా సార్, మీరు స్టార్ట్ సార్ చేయొచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ. నా వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, స్టార్ట్ చేయండి. ఆల్ ద ఓకే. బెస్ట్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ముందుగా ఈ టిహెచ్ఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ వారికి నిర్వహిస్తున్నటువంటి శర్మ సార్ గారికి, మన ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ గారికి, అలాగే నేను టెస్టిమోనీలో ఎంతో మంది నా లీడర్స్ని వాళ్ళ 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 యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అనుభవాలు వివరించినటువంటి ప్రతి ఒక్క లీడర్కి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వాళ్ళందరి యొక్క ఎక్స్పీరియన్స్ నేను తీసుకొని నాకు ఎంతో అనుభవాన్ని నేను తీసుకున్నాను. వాళ్ళందరికీ నాకు ఈ అనుభవాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్కి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ నాగేశ్వరాచారి. నేను గోల్డ్ వర్క్ చేస్తుంటాను. ఇది కాకుండా సైడ్ బిజినెస్గా నేను ఎస్బీఐ బ్యాంకులో గోల్డ్ లోన్స్ ఇస్తుంటాను అనమాట. ఉదయం 9:30 కాడ నుంచి ఇంచుమించుగా 6-7 వరకు నేను బ్యాంకులో టైం అంతా సరిపోతుంది నాకు. అయినా నాకు సరైనటువంటి ఇన్కమ్ సరిపోక ఏదైనా సైడ్ బిజినెస్ చేస్తే బాగుంటున్న ఆలోచన ఎప్పుడు ఉంటుండేది. ఈ కరోనా కంటే ముందు నా క్లాస్మేట్ అయినటువంటి సింగం వెంకటేశ్వర్ గారు నా క్లాస్మేట్. తను ఏం చేశారంటే, తను వెస్టేజ్లో పనిచేస్తూ ఒకసారి వీడియో పెట్టాడు నాకు. ఆ వీడియో చూసి నేను ఎందుకో మళ్ళీ తిరిగి అతను కాల్ చేసేసి, ఏంటి మీరు ఏదో బిజినెస్ చేస్తున్నారు కదా, అసలు ఏం బిజినెస్ ఏంటంటే తను మొత్తం కూడా ఆ బిజినెస్ గురించి పూర్తిగా నాకు వివరించడం జరిగింది. ఆ వివరణలో నేను ఏం చేశానంటే, ఇంకా ఏంటేంటి ఉంటాయని చెప్పారంటే ఆహార పదార్థాలకు సంబంధించినవి. ఆయన నాకు చెప్పింది ఎక్కువగా రైస్ బ్రాన్ ఆయిల్ గురించి చెప్పాడు. సరే, నేను ఆ రైస్ బ్రాన్ గురించి కూడా తెలుసుకొని అది తీసుకొచ్చి వాడుతున్నాను. చాలా మంచిగా అనిపించింది. తను ఒక రోజు మళ్ళీ ఫోన్ చేసి, మీరు ఈ ఆర్గానిక్ ఐటమ్స్ వాడటమే కాదు, దీని ద్వారా బిజినెస్ కూడా చేయించుకోవచ్చు అని చెప్పాడు. అసలు ఆ బిజినెస్ ఏంటని తెలుసుకోవడం కోసం అని ఆయన ఒక రోజు క్లాస్ చేస్తే, మొత్తం ఆయన ఖమ్మం వచ్చేసి నాకు మొత్తం కూడా బిజినెస్ గురించి వివరించి ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి ఏ విధంగా పనిచేస్తాయి కూడా నాకు మొత్తం లిస్ట్ అవుట్ చేసేది అనమాట. అవి తీసుకుని నేను ఆ కరోనా టైంలోనే, ఈలోపు కరోనా వచ్చేసింది ఆ టైంలో. ఆ కరోనా టైంలో వీటన్నిటిని ఉపయోగించాను. అప్పుడు ఎక్కువగా సీబక్తాను, తర్వాత స్పైర్లునా, రెస్పోకేరు నేను చాలా అద్భుతంగా వాడాను. అసలు ఆ కరోనా టైంలో కూడా ఆ, అంత క్రిటికల్ పొజిషన్లో కూడా నేను మొత్తం అన్ని చోట్ల తిరిగేవాడిని. ఆ, ఏనాడు కూడా నేను బ్యాంకు సెలవు పెట్టలేదు. ఎంతో మంది అప్రైజర్లకి బ్యాంకులో లోన్లు ఇచ్చుకున్న అప్రైజర్లందరికీ చాలా మంది కరోనా వచ్చింది. కానీ నాకు నా చూసాయిలకు కూడా రాలేదు. ఆ రెస్పో కేర్ మాత్రం చాలా అద్భుతంగా పనిచేసింది నాకు అది. ఎందుకంటే రోజు సాయంత్రం పూట వేసుకుని పడుకునేవాడిని. శ్వాస కూడా నీట్గా వచ్చేది. నేను ఇది వాడిన కొద్ది రోజులకే ఇది చాలా మంది రికమెండ్ చేశాను. అంత అద్భుతంగా పనిచేసింది ఇది. హైదరాబాద్లో మా సిస్టర్ ఒక ఆమె, పాపం ఆమెకి దాదాపుగా 470, 460 దానికి ఉంటుంది ఆమెకు షుగర్. ఆమెకి కరోనా వచ్చింది ఆ టైంలో. ఆ కరోనా వచ్చిన టైంలో నాకు ఫోన్ చేసి, ఇట్లా ఒంట్లో బాగుండట్లేదు, నాకు కూడా కరోనా వచ్చిందని చెప్పి అంటే, నా ఐడి ద్వారా అక్కడ వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి, ఆ ఐడి ద్వారా ఆయన సీబక్తాను, తర్వాత పోతే రెస్పో కేరు, స్పైరులినా, ఆమ్లా ఇవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. అది వేసుకున్నటువంటి 4-5 రోజుల్లోనే తను లేచి పని చేసుకోవడం జరిగింది. అంత అద్భుతమైన ప్రోడక్ట్. అప్పటి నుంచి నాకు ఇంకా చాలా బిలీఫ్ పెరిగింది అనమాట ఈ ఐటమ్స్, ఈ యొక్క ప్రొడక్ట్స్ మీద. సో అప్పటి నుంచి నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. కావాల్సిన వాళ్ళకి నాకు ఉన్న టైంలో ఎవరికైతే ఏమైనా అనారోగ్యం ఉందో వాళ్ళకందరికీ కూడా సజెస్ట్ చేస్తుంటాను అనమాట. నేను ఇంకా అంత బిజినెస్ చేయాలనే ఆలోచన అప్పుడు నాకు ఎక్కువ లేకుండే. అందరూ సజెస్ట్ చేసేవాడిని. నేను ఎంతో మందికి చాలా రకాలైన ప్రొడక్ట్స్ ఇచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఈ యొక్క ఈ ప్రొడక్ట్స్ తయారు చేసినటువంటి ఆ, నిజంగా ఈ మన ఫౌండర్ అయినటువంటి మన గౌతమ్ బాలి గారికి నేను నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో జెన్యున్ గా తయారు చేసినటువంటి మెడిసిన్స్ ఎక్కడా లేవు. అన్ని కెమికల్స్ తో తయారు చేసినటువంటి కెమికల్స్ ఉన్నాయి. ప్రతి డాక్టర్ కూడా మన దగ్గర నుంచి ఎన్నో రకాలైన మందులు వాడించి 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 పీల్చి పిప్పి చేసిన తర్వాతనే మనకు ఆరోగ్యానికి సంబంధించిన మందులు రాస్తా ఉన్నారు. తర్వాత కార్పొరేట్ వ్యవస్థ కూడా భయంకరమైన మందులు తయారు చేసి మన మీద ప్రయోగం చేస్తా ఉంది. యాక్చువల్ చెప్పండి లీడర్స్, మన దాంట్లో ప్రతి ప్రోడక్ట్ డాక్టర్ కాకపోయినా తెలుసుకుంటే చాలు, పలానటువంటి అనారోగ్యానికి పలానటువంటి ప్రోడక్ట్ వాడితే సరిపోతుందని చెప్పి తెలుసుకుంటే చాలు. కానీ డాక్టర్ కూడా ఆయనకు పెద్దగా చదువుకునేది ఏమి ఉండదు. వాళ్ళు చదువుకొని ఈ అనుభవం మీద చెప్పరు. వాళ్ళు చదువుకొని వాళ్ళు ఏ ఏ ఏ అనారోగ్యానికి ఏ మందు రాయాలనే ఉద్దేశంతో వాళ్ళు చదువుకొని రాస్తారు తప్ప, దానికి మనం పెద్ద చెప్పుకోవాల్సిన విషయం కాదు. మనం కూడా మన దాంట్లో కూడా ప్రతి ప్రొడక్ట్ కూడా ఏ విధంగా ఇది ఏ ఏ ఏ ఏ విషయానికి ఏది పనిచేస్తుంది అనే విషయం కూడా మనకు ఆల్రెడీ మన గౌతమ్ బాలి గారు మనకు మొత్తం రిజల్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ సర్టిఫికేట్ తోటి మనకు అందిస్తా ఉన్నారు.
అవి వాడితే సరిపోతుంది. ఇవి తనే చెప్తున్నారు కదా, ఇవి మందులు కావు, ఓన్లీ ప్రొడక్ట్సే. అంటే ఆరోగ్యానికి సంబంధించింది. అంటే బయట మందులకి మనం ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్కి డిఫరెంట్ ఏంటంటే, బయట మందులు రోగానికి మాత్రమే పనిచేస్తవి. కానీ మనం ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏంటంటే సహజంగా మానవ శరీరం సహజంగా ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా తయారు చేయబడటానికి కావాల్సినటువంటి మన ప్రొడక్ట్స్ మనం అందిస్తున్నాం. అంటే రోగ నిరోధక శక్తిని మనం పెంచుతున్నాం. అంటే రోగం రావడానికి ముందు, అంటే అనారోగ్యం రావడానికి ముందుగానే మనం ప్రిపేర్డ్గా ఆరోగ్యంగా ఉండడానికి ప్రిపేర్ చేసినటువంటి ఐటమ్స్ మన దగ్గర అన్ని అటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నవి. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. నాకు గత 40 సంవత్సరాలుగా కడుపు నొప్పి ఉందన్నమాట. అసలు ఇది ఎక్కువగా నేను ఇందులో బిలీఫ్ కావడానికి కానీ, ఎక్కువగా తొందరగా నమ్మకం కలిగించడానికి కారణం ఏంటంటే, నాకు 40 ఇయర్స్ నుంచి కడుపు నొప్పి ఉంది. నేను ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎన్నో రకాల మందులు వాడాను. పోనీ మా ఇంట్లో అందరూ కూడా మెడికల్ డిపార్ట్మెంటే. నేను కూడా కొంతకాలం 9 సంవత్సరాల వరకు ఆర్ఎంపీగా పనిచేశాను. మా పెద్దన్నయ్య ఎండితో సమానం. అంటే దాదాపు 50 ఇయర్స్ దాకా ఎక్స్పీరియన్స్ అని ఆర్ఎంపీగా. అంటే శరీర భాగాల ప్రతి పార్ట్ గురించి తెలిసినటువంటి డాక్టర్లు మా ఇంట్లో ఉన్నారు. మా ఇంట్లో ముగ్గురు నలుగురు ఫార్మసిస్టులు ఉన్నారు. అయినా కానీ ఎన్నో రకాల మందులు వాడినప్పటికీ కూడా అవి నాకు తగ్గలేదు. లోపల అల్సర్ ఫామ్ అయ్యేది. ఏదైనా తినగానే ఇమ్మీడియట్గా కడుపు నొప్పి లేసేది, మోషన్ వచ్చినట్టు అనిపించేది. ఆ మోషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చిన టైం ఉండేది కాదు. దీని గురించి ఎన్నో రకాలుగా బాధపడేవాడిని. దాదాపు నా సంపాదన అంతా కూడా ఇంచుమించుగా వీటికే అయిపోయింది. అంటే పని చేయటము, ఆ టైంకి నొప్పి లేసరికి సరే వేరే వర్కర్లను పెట్టి చేయించడము, ఇట్లా రకరకాల చాలా లాస్ పోవడం కూడా జరిగింది అనమాట. అయితే నేను ఏం చేశానంటే దీంట్లో ఈ ఫుడ్ ప్యాచెస్ గురించి, డిటాక్స్ చేసేటువంటి ఫుడ్ ప్యాక్స్, నిజంగా అండి ఈ ఫుడ్ ప్యాచెస్ లో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇది ప్రపంచంలోనే నాకు తెలిసి, అంటే ఒక శరీర భాగంలో మామూలుగా మనం ఈ రోజుల్లో ఏది చేసినా కూడా మనం శుభ్రత కోసం చేస్తుంటాం. ఒక టూ వీలర్తో పోలిస్తే మన టూ వీలర్ రోజు ఉదయం లేకుండా పొద్దున్న తుడుచుకుంటాము ప్రశాంతంగా. వారానికి 2 వారాలకు ఒకసారి సర్వీసింగ్ చేస్తాము. ఇంకా ఒక 6 నెలలకు 6 మంత్స్కి ఒకసారి ఆయిల్ సర్వీసింగ్ చేపిస్తాము. అంటే ఇవన్నీ ఎందుకు చేపిస్తాం అంటే, బండి పికప్ ఆగిపోవటమో లేకపోతే బండికి మైలేజ్ రాకపోవటమో జరగడం కోసం దానికి మనం అనేక రకాలటువంటి చర్యలు చూసుకుంటాం దాన్ని. కానీ అలాంటి దాన్ని, మన శరీరం అద్భుతమైన శరీరం ఇది. ఇలాంటి శరీరాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. అంటే రకరకాల పదార్థాలు ఇప్పుడు ఇవాళ ఏంటంటే, రైతు ఏంటంటే ఎక్కువ దిగుబడి చేయడం కోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి ఫెర్టిలైజర్స్ వాడటము. పంట పెరిగిన తర్వాత పురుగులు అవి నాశనం చేయకుండా పురుగుల మందులు వాడటము. పంట పండిన తర్వాత పంట నిల్వ కోసం వాటికి సంబంధించిన కెమికల్స్ వాడటము. పంట ఆ, మన రుచి కోసం అని చెప్పేసి కొన్ని రకాల పదార్థాలు వాడటము. తర్వాత ఇప్పుడు మనం చూస్తూనే ఉన్న మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి ఆకుకూరలన్నీ కూడా ఒక రకమైన కెమికల్స్ వాటర్లో పోసి అవన్నీ ఆకుకూరలన్నీ కూడా అందులో ముంచి బయటికి తీస్తే, నిజంగా ఇప్పుడే కట్ చేసినటువంటి ఆకుకూరలాగా అద్భుతంగా కనిపించే విధంగా మన ఇలా మార్కెట్ వ్యవస్థ మనకు చూపిస్తా ఉంది. మరి ఈ రకమైనటువంటి కెమికల్స్ అన్ని మనం తీసుకొచ్చుకొని చాలా, అంటే మనం చూడటానికి చాలా తాజాగా పడుతున్నటువంటి కూరగాయలు కానీ పళ్ళు కానీ అన్ని తీసుకొచ్చుకొని మనం తింటున్నప్పుడు, ఆ తినే పదార్థాల ద్వారా మన శరీరంలోనికి ఈ రైతు ఏదైతే రకరకాలైనటువంటి పెస్టిసైడ్స్, ఈ మందులు పురుగు మందులు వాడిండో అవన్నీ కూడా మన శరీరంలోకి వెళ్ళిపోయి కొంత జీర్ణ వ్యవస్థలో నుండి కొంతనేమో మామూలుగా మోషన్ రూపంలో బయటకు వెళ్తుంటది, చెమట రూపంలో బయటకు వెళ్తుంటది. ఈ మనం శరీర భాగాలలో మట్టి రూపంలో కూడా కొంత బయటకు వెళ్తుంటది స్వేదరంధ్రాల ద్వారా. అయినా కానీ ఎంతో కొంత పర్సంటేజ్ మాత్రం రోజు కొంత పర్సంటేజ్ రక్తంతో కలిసిపోతుంది. ఆ రక్తం ద్వారా ప్రతి పార్ట్కి జర్నీ చేస్తూ ఉంటుంది అనమాట అది. ఆ జర్నీ చేస్తూ 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 కొన్ని కొన్ని సంవత్సరాల పాటు మనలో కెమికల్ మన బాడీలో ఉండి, అవేమైతే కాళ్ళకి వెరికోస్ అంటే కాళ్ళకి కణితుల్లాగా రావటము, బ్లడ్ క్లాట్స్ లాగా రావటము, అక్కడక్కడ రక్తనాళాలు బ్లాక్ అయిపోవటము, తర్వాత వేళ్ళ చివరలో గోర్ల గోర్ల చివరలో చాలా బ్లాకిష్ రావటము, తర్వాత దాంతో మనకి మోకాళ్ళ నొప్పులు రావటం, నడుము నొప్పులు, కీళ్ళవాతము, శరీరంలో పుళ్ళు పుట్టడము, అదేవిధంగా గడ్డలు కావటము, కిడ్నీలు పాడవటము, లివర్ డ్యామేజ్, జీర్ణశక్తి రకాల మార్పులు రావటం, పేగులలో ఏంటంటే మోషన్ సరిగ్గా రాక ఎండిపోయి ఏ, అక్కడ ఉన్నటువంటి పుండ్లు రావటము. ఆ, తక్కువ వయసులో చాలా మంది చూస్తుంటాము, వాడు 20-30 సంవత్సరాలు కూడా ఉండడు, కానీ 60-70 సంవత్సరాల వయసు వచ్చినట్టుగా ఫీల్ అవ్వటము. ఇట్లా వృద్ధాప్య లక్షణాలు కూడా బాగా పెంచుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ మనం వాడుతున్నటువంటి పదార్థాలు, ఆహార పదార్థాలన్నీ కూడా. సో ఇవన్నీ మన శరీరంలో ఉన్నప్పుడు మరి డిటాక్స్ చేసుకోవాలనుకుంటే చాలా కష్టం కదా. ఏ డాక్టర్ కూడా మనకి మీ శరీరాన్ని డిటాక్స్ చేసుకోమని చెప్పకుండా తను ఏం చేస్తాడంటే అనేక రకాలైన మందులు వాడుతాడు. మళ్ళీ డాక్టర్ మన దగ్గర మనకు వచ్చిన అనారోగ్యానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు, ఆ గ్లూకోజ్ పెట్టడము, లేకపోతే టానికల్ రాయటము, లేకపోతే టాబ్లెట్స్ ఇవ్వటము. మళ్ళీ ఆయన కూడా కొంత ప్రయోగం చేస్తాడు మన మీద కెమికల్స్ తోటి.
మరి దీనికి సంబంధించిన మందు ఓకే, ఆరోగ్యం తగ్గు వాళ్ళ కెమికల్స్ వాడటం, ఈ రకమైన మందులు వాడటం వల్ల అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా స్థితిలోకి వస్తాము, అది మాత్రం వండర్. కానీ ఆ అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా వచ్చే టైంలో మనలో ఉన్నటువంటి చర్య జరిగినటువంటిది కొన్ని రకాలైనటువంటి అణువులన్నీ చనిపోయి ఉంటాయి. ఆ చనిపోయినటువంటి అణువులన్నీ కూడా మనలో నుంచి బయటికి రావడానికి ఉండదు, లోపలే ఉండిపోతుంది శరీరంలో. సో శరీరం ఏం చేస్తుందంటే ఈ రకమైనటువంటి చెత్త చెదారం అంతా కూడా ఒక దగ్గర తీసుకొచ్చేసి ఉంచుద్ది. దాన్నే మనకి గడ్డలు అంటాం అనమాట. ఆ చీము ద్వారా శరీరం బాగా బాగా వేడెక్కిచ్చేసి ఆ శరీరం పలచబడి ఆ శరీరం అంతా కూడా ఆ వేడెక్కిచ్చేసి ఆ గడ్డల రూపంలో ఆ శరీరాన్ని, ఆ చెత్తంతా ఆ గడ్డల రూపంలో బయటికి పంపించుకునే మార్గాన్ని చూపిస్తామంట. ఆ టైంలో మనకి గడ్డలు అవుతుంటాయి. ఆ గడ్డలు అయినప్పుడు మళ్ళీ ఆ గడ్డలు తగ్గడానికి కూడా మళ్ళీ మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంటే శరీరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపల ఉన్నటువంటి చెత్త చెదారాన్ని బయటికి పోనీయకుండా మనమే ప్రయత్నం చేస్తుంటాం ఈ ఇంగ్లీష్ మందులు వాడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. సో నిజంగా ఆ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటిది ఈ ఫుడ్ ప్యాచెస్. ఇంతవరకు నాకు తెలిసి నేను 40 సంవత్సరాల కాలంలో నేను ఎక్కడ కూడా చూడలేదు డిటాక్స్ చేసుకోవడం అనేది. నిజంగా నేను ఈ ప్యాకెట్లు దాదాపు 4-5 వాడాను ఇంచుమించుగా. అంటే ప్రతిరోజు రాత్రిపూట 7 గంటలకు పెట్టుకునేవాడిని, ఉదయం 6 గంటలకు తీసేసేవాడిని. నేను పెట్టిన మొదట్లో చాలా ప్యూర్ బ్లాక్ వచ్చేది అనమాట. బ్లాక్ వచ్చేది. నేను ఫస్ట్ లో భయపడుతూనే పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి ఈ ముందుగా మనం ఏదో కొత్త వైద్యం కదా మనం సొంతంగా చేస్తున్నాము, ఇది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం అని మనం పెట్టి చూసినప్పుడు ప్యూర్ బ్లాక్ వచ్చేసాయి. అట్లా రాను 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 వైట్ ఇష్యూ వచ్చేసింది ఒక రాటికి. కానీ నేను రోజు అది వర్క్ చేస్తున్నప్పుడు చూసేవాడిని, నేను రైట్ పూట పడుకునేటప్పుడు ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ వచ్చాయి బాడీలో నుంచి. ఆ వైబ్రేషన్ ద్వారా ఆటోమేటిక్గా అవన్నీ ఆ ఆ మలినం అంతా కూడా ఆ యొక్క ఫుడ్ పైచెస్ ద్వారా బయటికి వెళ్ళిపోయింది. తర్వాత నాకు కొద్ది రోజుల తర్వాత మోషన్స్ రావటం అనేది లైట్ లైట్ తగ్గుతూ వచ్చేసింది. రెగ్యులారిటీ అనేది ఏర్పడింది. అప్పుడు నాకు నమ్మకం ఏర్పడింది. ఆ టైంలోనే ఇంత సేమ్ టైంలోనే నాకు వేడి వల్లనో ఏమో నాకు ఫైల్స్ లాగా వచ్చినాయి. మోషన్ దాంట్లో కూడా నాకు చాలా ఏదో ముళ్ళు గుచ్చున్నట్టుగాను, చాలా తిమ్మిరి వచ్చినట్టుగా అనిపించేది. ఈ ఫుడ్ ప్యాచెస్ ద్వారా అక్కడ ఉన్నటువంటి క్రిమి కీటకాలు కూడా మొత్తం కూడా తీసింది. అంటే ఈ ఫైల్స్ రావడానికి కారణం ఏంటంటే అప్పటికి నా లోపల రోగ నిరోధక శక్తి తగ్గిపోయి, ఏదైతే అంటే సర్వ రోగాలన్నీ ఉన్నప్పుడు అన్ని రోగాలు నయమవుతూ చివరికి వచ్చేది ఏంటంటే మనకి ఫైల్స్ అంటే మూలాధారంలోనే మనకి వచ్చేసేటువంటి ఆ జబ్బు ఉంటుంది అంటే. అంటే ఫైల్స్కి వచ్చింది అంటే అతను ఎంతో రోగిస్తున్నట్టు లెక్క, ఒక రకం చెప్పాలంటే. చాలా రోగాలు అంటే దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫైల్స్కి దారి తీస్తుంది అనమాట. సో నాకు అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఫైల్స్ అనేవి చాలా తగ్గుతూ వచ్చేసినాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ముళ్ళన్నీ కూడా దూదుల్లా తయారైపోయినాయి, చాలా ఆశ్చర్యకరమైన దూదులా తయారైపోయినాయి. దాంతోపాటు కొన్ని ప్రొడక్ట్స్ కూడా వాడాను నేను. టాక్స్కిన్ ఒకటి, డానోడర్మా ఒకటి, తర్వాత మన ఆమ్లా ఒకటి, ఆ, అలవేరా ఒకటి. ఇవన్నీ వాడేసరికి ఏమైందంటే అక్కడి నుంచి ఏమైంది, మోషన్ రావడం తగ్గిపోయి నాకు మోషన్ వాతం చేయటం మొదలుపెట్టింది. అబ్బా ఏంటిది అంటే తెలుసుకుంటే ఏం చేస్తుంటే ఆకు పదార్థాలు మీరు తీసుకునేవి కాబట్టి ఆకు పదార్థాలు వాతం చేస్తుంటే మీరు వాటర్ ఎక్కువ తీసుకోవాలని చెప్పారు వేరే ఆయుర్వేద డాక్టర్ని అడిగితే. ఓహో అవునా అని చెప్పేసి నేను అక్కడి నుంచి వాటర్ ఎక్కువ తీసుకోవడం మొదలు పెట్టాను. దాంతో గ్యానోడర్మా తీసుకోవడం వల్ల, గ్యానోడర్మా ఏంటంటే నేను అనేక రకాల, నేను 40 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నాను కదా ఇంగ్లీష్ మెడిసిన్స్, ఆ వాటికి సంబంధించిన కెమికల్స్ అన్ని బాడీలో ఉంటాయి. అవన్నీ రియాక్షన్స్ ఇచ్చేసి అదే ఇవన్నీ కూడా వచ్చేసి మూలాధారంలో పనిచేస్తారు అన్నమాట. అంటే మోషన్ ఏరియాలో బాగా ఆ, వచ్చి ఉంటాయి కాబట్టి అక్కడ ఉండే ఆ రోగ నిరోధక శక్తి తగ్గించాలంటే ఈ గ్యానోడర్మా ఏం చేస్తుందంటే ఈ కెమికల్ అన్ని పదార్థాలన్నీ కూడా విరుగుడికి ఈ గ్యానోడర్మా బాగా పనిచేస్తుంది అనమాట. దాంతో నాకు ఆ గైనోడర్మా వేసుకోవడం వల్ల ఆ పేగుల్లో అంటుకున్నటువంటి పేగుల్లో ఉన్నట్టు మోషన్ అంతా కూడా ఏది గారబట్టినటువంటి పేగులన్నీ కూడా మొత్తం కూడా ఆ బ్లాక్ ఇష్యూ వచ్చేది నాకు. మోషన్ కి బ్లాక్ ఇష్యూ వచ్చేసి నేను ఫస్ట్ లో భయపడ్డాను, కానీ తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఈ గ్యానోడర్మా ఏం చేస్తుంటే ఆ పేగుల్లో అంటుకున్నటువంటి ఆ బ్లాక్ ఇష్యూ అంటే నాకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఆ బ్లాక్ ఇష్యూ ఉండటం వల్లనే ఆ పేగులు అంటుకున్నది. ఆ పేగుల లోపల సన్నటి సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాల ద్వారా వాటర్ సప్లై చేస్తారు అనమాట. అసలు యాక్చువల్గా పేగుల్లో ఆ వాటర్ ఎప్పుడైతే సప్లై అవుతుంటుందో ఆ మోషన్ జారుతూ ఉంటుంది. కానీ నాకు అలా లేదు. అలా లేకపోవడం వల్ల ఆ మోషన్ అంతా కూడా అంటుకుపోయి గోడలకు అంటుకుపోయి ఆ మోషన్ రాకుండా 2-3 రోజులకు ఒకసారి రావడం, 4-5 ఒకసారి రావడం, వచ్చేటప్పుడు చాలా టైట్ మీద రావడం, ఆ మోషన్ పోతున్నప్పుడు ఆ మలద్వారంలో చాలా టైట్ అవ్వటము, అక్కడ నాకు చాలా ఇబ్బంది అయ్యేది. దాంతో ఆ కట్ అయిపోయి బ్లడ్ గారటము, ఇదంతా జరుగుతూ ఉండేది. ఈ ఈ గ్యానోడర్మా ఎప్పుడైతే వేసుకోవడం మొదలు పెట్టారో నిజంగా ఈ గ్యానోడర్మా ఒక వారం పాటు ఇంచుమించుగా నాకు మోషన్ అంతా బ్లాకిష్ వచ్చింది. ఆ బ్లాకిష్ ఇష్యూ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒక బ్రదర్ని అడిగాను అనమాట, మా బ్రదర్ని, అట్లా సంగతి ఇట్లా జరిగింది బ్రదర్ అని అంటే, లేదు లేదు మీరు తీసుకున్న ఐటమ్ చాలా అద్భుతమైన ఐటమ్ అది,
మీకు కొద్ది రోజులే ఉంటుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుందని చెప్పానండి. ఎందుకంటే ఆ గోడలు ఆ పేగు గోడలన్నీ కూడా క్లీన్ అయిపోతున్నట్టు నేను ఫీల్ అయ్యాను అనమాట తర్వాత ఇవాళ మోషన్ చాలా హ్యాపీగా ఆనందంగా అట్లా జారిపోతా ఉంది. నిజంగా ఈ ప్రొడక్ట్స్ అందించినటువంటి గౌతమ్ బాగా పాదాభివందనం చేస్తున్నా. ఆయనకు విజన్ ఏంటంటే యావత్ ఈ భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉంటూ ఆర్థికంగా కూడా మంచి బలంగా ఉండాలనేటువంటి ఆయన యొక్క సంకల్ప శక్తికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇవి నా మీద నేను ఉపయోగించిన తర్వాత చాలా అద్భుతంగా పనిచేసినాయి. నేను నాకు ఈ గోర్ల చివరి కూడా చాలా బ్లాకిష్ ఉండేది. ఈ మధ్య కాలంలో 2 3 వీడియోలు కూడా చేశాను. ఈ గోర్ల చివరిలో చాలా బ్లాక్ ఇష్యూ ఉండేది. ఆ బ్లాక్ ఇష్యూ కూడా చాలా వరకు పోయింది. తర్వాత నేను కొద్ది రోజుల తర్వాత నేను మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా మందికి పెట్టాను అనమాట. ఈ ఫుడ్ ప్యాచెస్ నేను రాత్రి కూడా ఒకరికి పెట్టొచ్చాను. ఆయనకి రుమటైటిస్ అని ఒక వ్యాధి వచ్చేసింది, కీళ్ళవాతము. ఈ కీళ్ళవాతానికి కారణం కూడా అదే. కీళ్ళవాతం అంటే ఇదే అనేక రకాల ఆయనకి చికెన్లు మటన్లు అసలుకి ఆయన తినేటువంటి ఆయిల్ ఫుడ్, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, చాలా అద్భుతంగా బాగానే సంపాదించుకున్నాడు. కానీ ఏం ఉపయోగం ఈ రకరకాలైనటువంటి ఆయనకి గతంలో కూడా ఛాన్సాలు చెప్పాను నేను. సార్ మీరు ఒకసారి బాడీ డిటాక్స్ చేసుకున్నాను 1.5 2 years చెప్తే ఆయన లెక్క చేయలేదు. కానీ ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కూడా తిరిగి వచ్చాడు, హాస్పిటల్స్ అన్ని కూడా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అడిగాడు అనమాట, ఏంటి నిజమైన చారి మరి నువ్వు పెడతానంటున్నావు కదా అంటే, రాత్రి నేను పోయి 3 రోజులైంది, ఇవాళ నిన్న కూడా థర్డ్ డే అనమాట పెట్టడం. ఆ అతని ఫీలింగ్ చెప్పాడు. అసలు చాలా నిజంగా నాకు చాలా పెట్టుకుంటే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సరే ఎన్ని ప్యాకెట్లు పెట్టుకోవాలంటే ఒక 4 5 ప్యాకెట్లు పెట్టుకోవాలని చెప్పొచ్చాను. అదేవిధంగా మళ్ళీ ఈ మధ్యకాలంలో ఒక సిఐ గారి మిస్సెస్, ఆమె చాలా మాకు బాగా తెలిసిన మనిషి అన్నమాట. నేను రెగ్యులర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను. తను బాగా మోకాళ్ళ నొప్పులతోటి నడుము నొప్పులతోటి చాలా బాధపడుతుంటే, తనకి నేను ఆల్రెడీ ఇప్పుడు 4 months అయింది ఇవ్వబట్టి. తను నిజంగా వాళ్ళ హస్బెండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ ఏజ్ లో కూడా మా మిసెస్ కి చాలా తగ్గిపోయింది అబ్బా, ఆమె నించొని వంట చేసుకుంటుందని సిఐ గారు స్వయంగా చెప్పి నాకు హ్యాపీనెస్ చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అని. ఈ తర్వాత ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో మా దగ్గర ఉమ్, ఒక అబ్బాయి ఉంటాడు. అతను వాళ్ళ నాన్నగారికి కాలికి పుండైంది అనమాట. కాలికి పుండైతే ఆ కాలు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చాలా మంది అది తీసేయాలని చెప్పారు. బాగా బ్లాక్ ఇష్యూ అయిపోయింది కాలు మొత్తం కూడా. సరే నేను మీకు నా వీడియో ద్వారా మీకు వీడియో చూపిస్తాను. సార్ వీడియో కనపడుతుంది సార్ ఇది? హలో సార్. సార్ హలో. చెప్పండి సార్. నేను చూపించే వీడియో కనపడుతుంది కదా సార్ ఇది? కనపడుతుంది. కాస్త బ్లర్. ఓకే, పర్లేదు సార్. దగ్గర పెట్టండి కొద్దిగా. ఓకే ఓకే. అంటే నాకు ఇది షేర్ చేయడం రాదు కాబట్టి చేస్తున్నాను. ఈ ఇతను హైదరాబాద్ లో ఉస్మానియా హాస్పిటల్లోను ప్లస్ 4 5 రకాలటువంటి కార్పొరేట్ వ్యవస్థల్లోకి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, కాలు చాలా డ్యామేజ్ అయి ఉందని చెప్పేసి అని మన దగ్గరికి వచ్చాడు. ఆ కాలు అది బ్రదర్, అలా ఉంది సార్. అది లీడర్స్ చూడండి ఒకసారి, అంత భయంకరమైన కాలు అనమాట అది. అయితే అట్లా గడ్డలు వచ్చాయి అనమాట. చూస్తున్నారు కదా బ్రదర్స్ అందరూ, అట్లా పుండు పగిలిపోయి ఉంది. చూసారు కదా కాలు ఎంత భయంకరంగా ఉందో. కాలు చాలా భయంకరమైన ఒక స్థితిలో ఉంది. ఈ కాలుని వాళ్ళు ఈ ఆపరేషన్ ద్వారా నీ కాలు తీసేయమని చెప్పారట డాక్టర్లు. ఇట్లా గడ్డల రూపంలో భయంకరంగా వచ్చేసింది కాలు, చాలా వాసిపోయింది, బాగా బ్లాక్ ఇష్యూ వచ్చేసింది. ఇట్లా నాకు వీళ్ళు 7వ తారీఖు నాడు నాకు పోయిన నెల 7వ తారీఖు నాడు నాకు పెట్టారు ఇది. నేనేం చేశానంటే ఇట్లా సంగతి, మరి నువ్వు ఫుడ్ ప్యాచెస్ వాడుతున్నావు కదా, వీటి వల్ల ఏమైనా తగ్గిద్దాను. చూసారు ఎంత బ్లాక్ అయింది సార్ కాలు, చాలా అతి భయంకరంగా అయిపోయింది. అయితే నేను ఏం చెప్పానంటే, దీని మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఏం పర్వాలేదు, నీకు ఏం భయం పడాల్సిన అవసరం లేదు, నువ్వు తీసుకొస్తే మన దగ్గర వెస్టేజ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి, మంచి అద్భుతమైన ఐటమ్స్, మీరు తీసుకొని రండి అని చెప్పేసి అని తీసుకురావడం జరిగింది. అతనికి నేను
ఎనిమిదో తారీఖు నాడు ఈ ఫుడ్ ప్యాచెస్ పెట్టాను ఆ కాలుకి. ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు పెట్టినప్పుడు ఈ కంటిన్యూషన్గా పెట్టించాను అనమాట. 16వ తారీఖు వరకు కాలు ఇలా అయింది బ్రదర్. చూడండి ఎంత అద్భుతమైన మెరాకిల్. 16వ తారీఖు వరకల్లా, అంటే దీంతో పాటు నేను కొన్ని వేరే ఐటమ్స్ మన వెస్టేజ్ సంబంధించిన మెటీరియల్ పెట్టాను. ఆ ఫ్లాక్స్ ఆయిల్ టాక్స్ క్లీన్ అవుట్ అని, తర్వాత నీమ్ ఒకటి పెట్టాను. ఆ ఈ కొద్ది ప్రొడక్ట్స్కే అద్భుతంగా తయారైంది. అతను రోజు డ్రెస్సింగ్ చేయడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని మాట్లాడుకున్నాడు. రోజు వచ్చి ₹200 ఇచ్చేసి ఆయన డ్రెస్సింగ్ చేసిపోవడం వరకే. అతనికి కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థ చేయలేనటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయని అతను చాలా నిజంగా ఆశ్చర్యపోయాడు. ఈరోజు వాళ్ళ నాన్నగారు ఆ, చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. ఈ ఓన్లీ ఫుడ్ ప్యాచెస్ అను, మన ఫ్లాక్స్ ఆయిల్ అను, తర్వాత టాక్స్ క్లీన్, గ్యానోడర్మా ఆమ్లా. గ్యానోడర్మా ఎందుకు ఇచ్చారంటే ఆయన అప్పటికే ఎన్నో రకాలైన మందులు వాడి ఉన్నాడు. డాక్టర్లు ఏం చెప్పారంటే కాలు తీసేయమని చెప్పారట. అసలు యాక్చువల్గా కాలు తీసేయడం అంటే మామూలు విషయం కాదు కదా, జీవితమే ఆ, ఇదైపోతుంది అసలు భయంకరంగా. ఎందుకంటే నడవటం కానీ వాళ్ళు సామాన్యమైన ప్రజలు, వాళ్ళు పని చేసుకునే వాళ్ళు అంత దాదాపు 2-3 లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుందని చెప్పారట డాక్టర్లు. ఆ కాలు తీసేసుకుంటే పని అయిపోద్దని చెప్తే తను పాపం ఏడుస్తూ నాకు హాస్పిటల్ నుంచి ఫోన్ చేశాడు అక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. నువ్వేం పర్వాలేదు, నువ్వేం భయపడమాక, నువ్వు తీసుకొని రా అని చెప్పి అన్నట్టు తీసుకొని వచ్చాడు. నేనే స్వయంగా దగ్గరుండి ఇవన్నీ చేశాను. మనం డాక్టర్లమే కానవసరం లేదు, ధైర్యం ఉంటే చాలు. ఎందుకంటే మన ప్రోడక్ట్ మీద అనుభవం ఉంది కాబట్టి. సో ఫైనల్ గా కాలు ఈ విధంగా ఉంది ఈ రోజు. తను సైకిల్ వేసుకొని తన యొక్క వ్యాపారానికి, తన పని చేసుకోవడానికి ఈ రోజు బయటికి వెళ్ళిపోతున్నాడు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అతను. కొద్ది గొప్ప వాపు ఉంది, ఆ వాపు కూడా పూర్తి తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. దానికి సంబంధించిన ఐటమ్ కూడా మనం ఇస్తున్నాము. ఆయనకి స్పిరిలిన కూడా మనం ఇచ్చొచ్చాను. ఎందుకంటే ఆయన కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి ఆ కొంచెం బలంగా నీరసంగా ఉన్నాడని అని చెప్పి స్పెలిన్ ఇచ్చొచ్చాను బ్రదర్. లీడర్స్ కనుక ఈ ప్రతి ప్రోడక్ట్ కూడా అద్భుతమైన ప్రోడక్ట్. మీరు ఫుడ్ ప్యాచెస్ 46 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ వాడాలి. అంటే వాడటం అంటే ఏదో మనకు అనారోగ్యం ఉందని కాదు, మనలో ఉన్నటువంటి ఏదైతే మలినాలు ఉన్నాయో అవన్నీ తీసేసుకోవాలి. తీసేసుకుంటేనే మన క్లారిటీగా ఉంటాం. సో దాంతో పాటు మనకు ఒక రకం చెప్పంటే ఒక రకమైన బాడీ యాక్టివ్గా ఉంటుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు మన శరీరంలో మలినం అంతా పోయిన తర్వాత మన శరీరం పెద్ద డాక్టర్ అసలు అది యాక్చువల్గా. దానికి ఏమైనా అదే రికవరీ చేసుకుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే అయిందని కాందానికి అన్నిటికీ కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్ళిపోయి లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. కానీ ఇది కరెక్ట్ కాదు. అంటే ఇదంతా అవగాహన రావడం కోసమే మనం నిజంగా ప్రతి ఒక్కరికి ధైర్యంగా చెప్పాలి. అయితే దీనికి ముందు మనం వాడాలి. నువ్వు వాడితేనే నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్పగలవు అనేది మన సిస్టమ్ చెప్తా ఉంది. అది ఒరిజినల్, అది పక్కా అనమాట. ఎందుకంటే నువ్వు అది వాడితేనే నువ్వు నీలో వాయిస్లో నుంచి 100% నువ్వు వాళ్ళకి చెప్పగలుగుతావు. నువ్వు వాడిన సంగతి వాళ్ళకి తెలిసిపోతుంది. నువ్వు చెప్పే విధానం కూడా వాళ్ళకి హార్ట్కి టచ్ అవుతుంది. అయ్యో నేను కూడా వాడాలనిపిస్తుంది. అంతేగాని నువ్వు వాడకుండా ఏదో దాని గురించి చదువుకోనో ఏదో లేకపోతే తెలుసుకోనో చెప్తే అది సక్సెస్ కాదు. సో నువ్వు కొన్ని చోట్లలో వాడి చూడండి. ప్రతి ఒక్కళ్ళం వాడి చూడాలి. దాన్ని వాడిన తర్వాత దాని యొక్క అనుభూతి అనేది మనం చెప్తే వాళ్ళకి టచ్ అయిపోతుంది. మనకి చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది దీంట్లో మనం. ఈ ఫుడ్ ప్యాచెస్ నిజంగా చాలా అద్భుతమైన ఐటమ్. ఇది 100% వెజిటేబుల్తో తయారు చేసిన ఇక్కడ మన కంపెనీ చెప్తా ఉంది. నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అద్భుతం. నేను ఇప్పుడు హ్యాపీగా ఆనందంగా నేను ఎక్కడికైనా పోతున్నా. ఇంతకుముందు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నేను ఆ ఏరియాలో ఎక్కడ లెట్రిన్స్ ఉన్నాయి, ఎక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి, ఆ, ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముందుగానే వాళ్ళ ఇంటికాడ పోయి నేను ఆ రోజు తినడానికి కూడా కనీసం వాళ్ళు ఇచ్చినట్టు ఏదైతే మర్యాద ఆ మర్యాదని పుచ్చుకోవడానికి కూడా మీ బాత్రూమ్ ఎక్కడ ఉంది, లెట్రిన్ ఎక్కడ ఉంది అని తెలుసుకుని నేను అక్కడ తినేవాడు అనమాట. ఎందుకంటే తిన్న కొద్దిసేపటికి నాకు డెలివరీ అయ్యింది వెంటనే, అమోషన్ డెలివరీ అయ్యేది అనమాట. సో అందుకోసం నేను ఎవరింటికి కూడా వెళ్ళేవాడిని కాదు. సో దాంతో నా జీవితం కూడా చాలా ఆ పేదరికంగానే ఉండిపోయింది. నేను డబ్బు కూడా ఎక్కువ సంపాదించుకోలేకపోయాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీనివల్ల ఆ, మనం ఈ ఇప్పుడిప్పుడే నేను ₹1 కళతో చూస్తున్నాను. ఎందుకంటే ఈ వెస్టేజ్ 2 ఇయర్స్ నుంచి నేను ఇప్పుడు పని చేయబట్టి నేను మంచి చాలా ధైర్యంగా మొన్న రీసెంట్ కూడా నేను హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత ఈ మధ్యలో మన వెస్టేజ్ మీటింగ్లు కూడా అటెండ్ అవుతున్నా. అంతకుముందు నేను అటెండ్ కాకపోవడం కానీ కూడా అదే. సో నాకు నిజంగా ఈ అద్భుతమైన ఈ ఫుడ్ పర్చేస్ చాలా అద్భుతమైన ఫుడ్ పర్చేసే కాదు, దాంతోపాటు కొన్ని ప్రొడక్ట్స్ వాడాను. సరే, సో ఇవాళ ఏంటంటే మనం ఫుడ్ పర్చేస్ గురించి ఎక్కువ అనుకుంటున్నాం కాబట్టి దీంతో పాటు అతనికి నేను ఆ కాలు, మన శరీరంలో ప్రతి పుండు కూడా తయారయ్యేటప్పుడు ఏంటంటే అక్కడ పుండు తయారు కానీ అక్కడ ఎమ్మటే కొవ్వు తయారవుతుంది. ఈ విషయాన్ని మనం చాలా మంది మనం ఆ కొవ్వు తయారైపోయి మన డాక్టర్ రాసే మందుకి నీరు గారిపోతూ ఉంటుంది అనమాట. సో నీరు గారుతుంది అని చెప్పి ఆ నీరంతా మన వేరే పక్కన అంటుకొని అక్కడ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కానీ మన దాంట్లో ఉన్నటువంటి ఫుడ్ ప్యాచెస్ తో పాటు ఫ్లాక్స్ ఆయిల్ ఫ్లాక్స్ ఆయిల్ కంపల్సరీ ప్రతి పుండుకి ఫ్లాక్స్ ఆయిల్ వాడాల్సిందే.
ఎందుకంటే ఈ ఫ్లాక్స్ అనేది చేస్తుంటే అక్కడ ఉన్న కొవ్వును కరిగించేస్తుంది. కొవ్వు ఎప్పుడైతే కరుగుతుందో అక్కడ ఉన్నటువంటి చెడంతా కూడా, ఆ చెడేమో అక్కడున్న చెడేమో కెమికల్ ద్వారా మన ఫుడ్ పైచెస్ ద్వారా లాగేసుకుంటుంటది. ప్లస్ ఆ కొవ్వు కరిగిపోతుంటది. కొవ్వు అని ప్లస్ మలినం రెండు పోయిన తర్వాత ఆ పుండు ఆటోమేటిక్ ఎండిపోద్ది అక్కడి నుంచి. ఎండిపోయిందంటే శరీరం ఆటోమేటిక్గా అక్కడికి ఉన్నటువంటి వాతావరణం అంతా సరి చేసుకొని తన కణాలను పెంచుకుంటాడు. పెంచుకొని ఒక్కొక్క కణాన్ని పెంచుకొని అక్కడ ఉన్నటువంటి హోల్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పదార్థాన్ని కానీ అక్కడ ఏమీ లేకుండా శరీరమే తయారు చేసుకుంటుంది అనమాట. చాలా సింపుల్ లాజిక్ ఇది. ఈ యొక్క సబ్జెక్టు చాలా నిజంగా మన ఈ దీంట్లో తెలుసుకుంటే చాలా అద్భుతం. మరి కూడా ప్రతి చోట కూడా ఫుడ్ ప్యాచెస్ చేయండి, ధైర్యంగా ఇవ్వండి. ఏ జబ్బుకైనా సరే, ఏ అనారోగ్యానికైనా సరే ముందు ఫుడ్ ప్యాచెస్ పెట్టిన తర్వాతనే మిగతా మందులు వాడండి. మనం ఫుడ్ ప్యాచెస్ పెట్టిన తర్వాత అతను వాడే మందులు అతనికే పనిచేస్తాయి. మనం ఇంకా వేరే మందులు ఈయన అవసరం లేదు యాక్చువల్గా. తర్వాత ఈ ఫుడ్ ప్యాచెస్ వాడటం వల్ల జీవితంలో పెరాలసిస్ రాదు నాకు తెలిసి. జీవితంలో హార్ట్ అటాక్స్ రాకపోవచ్చు. 100% అనమాట. ఇక నీకు కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చాలా యాక్టివ్గా ఉంటాడు. చాలా ఎంత వయసు వచ్చినా కూడా యంగ్ ఏజ్ లాగా కనపడతా ఉంటాడు. చాలా యాక్టివ్గా ఉంటాడు మనిషి కూడా చాలా. ఎందుకంటే మనలో ఉన్నట్టు మల్లం పోయిన తర్వాత ఫ్రెష్నెస్ అవపడుతుంటది. చాలా ఆరోగ్యంగా ఉంటుంటాం. చాలా మరి దీనివల్ల కిడ్నీస్ కూడా మీకు ఈ ఫుడ్ పాయిస్ వాటర్ వల్ల యూరిన్ కూడా మంచి ప్రెషర్ మీద వస్తుంది అసలు నిజంగా. ఎంత అద్భుతం అంటే నిజంగా. ఆ ఎందుకంటే కిడ్నీ లోపల ఉన్నటువంటి చెత్త చెదారం కూడా ఎప్పుడు పేరుకుపోయి ఉంటుంది. పేరుకుపోయి ఆ స్టాక్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమిటంటే అక్కడ కూడా రాళ్ళు ఏర్పడటము, లేకపోతే ఆ కిడ్నీలో ఆ యొక్క విష పదార్థం పెరిగిపోయి కిడ్నీలు చెడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఫుడ్ పై చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కిడ్నీలో ఉన్నటువంటిది ఆ చెత్త చెదారం మొత్తం కూడా ఆగేసుకుంటుంది అనమాట. తర్వాత లివర్ కూడా శరీరం మొత్తానికి అన్ని రకాల విటమిన్స్ ని, తర్వాత అన్ని రకాల జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తుంది. లివర్ కూడా కొంత చెత్త ఉంటుంది. ఆ చెత్తను కూడా క్లియర్ చేస్తుంది. అంటే అప్పుడు లివర్ కూడా మంచి హెల్తీగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన కెమికల్స్ కూడా బ్రహ్మాండంగా హెల్తీగా పనిచేస్తుంది. లివరు, కిడ్నీస్, హార్ట్ ఎప్పుడైతే ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందో అతని జీవితం చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే మోషన్ టైంకి వస్తుంది. తర్వాత యూరిన్ సమయానికి వస్తుంది. అంటే ఎవరైతే మోషన్కి యూరిన్కి పర్ఫెక్ట్నెస్ ఉంటుందో వాడు ఆరోగ్యవంతుడు. మరి ఇవన్నీ పర్ఫెక్ట్నెస్ ఉండాలంటే నీ కిడ్నీస్ పర్ఫెక్ట్గా ఉండాలి, లివర్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, హార్ట్ ఫంక్షనింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ మూడు పర్ఫెక్ట్గా ఉండాలని నువ్వు తీసుకున్న పదార్థాలు కూడా సూపర్గా ఉండాలి. సో ఇప్పుడు మంచి పదార్థాలు, ఆర్గానిక్ ఐటమ్స్ మనకు దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. మరి ఇవన్నీ మీరు చెప్తున్నారు. మన ఆర్గానిక్ ఐటమ్స్ బయట దొరకట్లేదు. మరి అయ్యే పదార్థాలు తినొస్తుంది, అయ్యే పదార్థాలు తింటున్నాం, తినాలి కూడా. అవి తప్ప మనకు ఆప్షన్ ఇంకోటి లేదు. కానీ ఆప్షన్తో పాటు మనం తింటూ కూడా మన జీవితాన్ని డిటాక్స్ చేసుకోవటం ద్వారా మళ్ళీ రీసైక్లింగ్ మన బాడీని మళ్ళీ మనం తిరిగి ఆరోగ్యాన్ని పొందొచ్చు. సో మనకి ఎట్లాగో మన అదృష్టం బాగుండి మనకి ఫుడ్ ప్యాచెస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం తిన్న పదార్థాలు మనం ఏమీ చేయలేవు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్కి ఒకసారి మనం ఓ 2 ఫుడ్ ప్యాచెలు వాడినాం అనుకోండి, చాలా ఫ్రెష్. ఆ సంవత్సరం మొత్తం కూడా ఫ్రెష్నెస్ మళ్ళీ మన కెమికల్ మన బాడీలో పేరుకోవడానికి సంవత్సరం పట్టొచ్చు. ఎందుకంటే గతంలో మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేలటువంటి పదార్థాలు తిన్నాము, దానికి సంబంధించిన కెమికల్ మన బాడీలో ఉండేది. కానీ ఆ ఉన్నటువంటి ఈ పదార్థం ఇప్పుడు మనం ఫుడ్ ప్యాచెస్ బయట తీసేస్తున్నాం కదా. సో 40 సంవత్సరాల కెమికల్ పదార్థాన్ని మనం తీసేస్తున్నాం అంటే ఎవ్రీ ఇయర్ 1-2 ప్యాకెట్లు వాడితే సరిపోతుంది. సో ప్రతి ఒక్కరికి మనం సజెస్ట్ చేయండి ఈ ఫుడ్ ప్యాచెస్. దీని ద్వారా మన బిజినెస్ పెరుగుతుంది. ప్లస్ ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉంటారు. మనని ఎక్కడికి పోయినా కూడా అప్రిషియేట్ చేస్తుంటారు. నిజంగా మీరు మనం ఏం చదువుకున్నా చదువుకోకపోయినా మనం చేసే ఈ టీంలో మనం చదువు చదువు రాకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ప్రయాణించేటప్పుడు కానీ అక్కడక్కడ కలిసినప్పుడు ఇతని వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఇతను ఇచ్చినటువంటి ప్రోడక్ట్ చాలా బాగా పనిచేసిందని చెప్తుంటే మన బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంటది. మనం ₹4 సంపాదించగలుగుతాం. తనకు కూడా బిజినెస్ చేసుకోమని చెప్తాం కాబట్టి తను కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటే కనుక బిజినెస్ చేసుకుంటే తను కూడా ₹4 సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి విశ్వం కూడా చాలా సహకరిస్తుంటది. ఎందుకంటే ఆరోగ్యవంతమైన మనుషులను అంటే ఎదుటి వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటున్నాం కాబట్టి మనకు కూడా విశ్వం కూడా చాలా సహకరిస్తూ ఉంటది. మనం అన్ని రకాలుగా ఆర్థికంగాను ఈ రకంగా 2 రకాలుగా మనం అభివృద్ధి కావచ్చు. అందుకోసం మనం నిజంగా ఈ యొక్క గౌతమ్ బర్ గారి ఆలోచనలు అద్భుతమైనవి. ఇప్పుడు మన దాంట్లో అట్లాగే కష్టపడి ఇప్పుడంటే చాలా రకాలైనటువంటి మనకి ఇన్ని రకాలైన ప్రొడక్ట్స్ వచ్చినాయి. ప్రొడక్ట్స్ రాకముందు నుంచే మన రంజిత్ సార్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఎన్ని రకాలుగా కష్టపడి నిజంగా ఈ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు మామూలు కష్టం చేయలేదు. ఇవాళంటే మనకి జూమ్ మీటింగ్లు వచ్చినాయి, రకరకాలుగా అన్ని విషయాలు తెలుసుకుంటాను. అసలు అప్లైనర్స్ కూడా నాలెడ్జ్ లేని టైంలో వాళ్ళంతా కష్టపడి నిజంగా వాళ్ళు ఈ రోజు ఇలా 5 లక్షలు 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు తీసుకుంటారంటే మామూలు విషయం కాదు. నిజంగా వాళ్ళందరికీ నేను నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా ఈ యొక్క ఫుడ్ ప్యాచెస్ వాడి మీ యొక్క బిజినెస్ని పెంచుకుంటారని ఆశిస్తున్నాను.
నేను ఈ నా అప్లైనర్ వచ్చేసి సింగం శ్రీలత గారు. నిజంగా వారు కూడా నాకు ఎప్పటికప్పుడు సజెషన్ చేయటం, ఫోన్ చేసి నా మంచి చెడులు తెలుసుకోవటం, ప్లస్ నాకు ఎప్పటికప్పుడు బిజినెస్ గురించి ఆలోచన కల్పించటము, ఇలా చేస్తూ ఉంటారు. నాకు నిజంగా అప్లైనర్ అనే వాళ్ళు కనుక మనని కనుక ఫాలో అప్ చేయకపోతే మనం ముందుకు పోలేము. ఎందుకంటే నేను చేస్తున్న బిజినెస్లో నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీనే ఉంటుంది. సో నాకు ఎప్పటికప్పుడు నన్ను ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఇవాళ ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు ఏంటి అనేది నన్ను ఎప్పటికప్పుడు తట్టి లేపడం, నాకు అన్ని విషయాలు చెప్పడం అనేది నాకు నిజంగా చాలా గ్రేట్నెస్ సార్. సార్ నా అప్లైనర్ కూడా నిజంగా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సార్ నేను ఇది సార్ నా టెస్ట్ వచ్చేసి నేను మా నాన్నగారు వచ్చేసి 1975లో చనిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కష్టపడి పని చేస్తూనే ఉన్నాను. కష్టపడి పని చేయాలనేటువంటి నా సంకల్పం ఈ రోజు వరకు పనిచేస్తూనే ఉంది. సో దయచేసి ఎవరైనా కష్టపడి పని చేయాలనుకోవద్దు, ఇష్టపడి పని చేయాలనుకోవాలి. మనం ఎదుటి వారి క్షేమం కోరుకుంటే ఆటోమేటిక్గా మనం కూడా బాగుంటాం. సో ప్రతి ఒక్కరు కూడా ఆ, ఈ యొక్క విధానాన్ని పాటించాలి మనం. నిజంగా ఎందుకంటే ఇప్పుడు మన విస్టేజ్లో అందరూ అంత డబ్బులు సంపాదిస్తున్నారంటే తన కోసం, ఏది మన బ్రాంజ్ డైరెక్టర్ ఇంతవరకు తన కోసం కష్టపడుతూ ఉండాలి. బ్రాంజ్ డైరెక్టర్ అయినాక చూడండి, తన కోసం కాకుండా ఇతరుల కోసం కష్టపడతాడు కాబట్టి తను అప్ప అప్ అవుతున్నాడు. అంటే సిల్వర్ అవుతున్నాడు, సిల్వర్ నుంచి గోల్డ్ అవుతున్నాడు, గోల్డ్ నుంచి డైమండ్, డైమండ్ నుంచి ఇట్లా క్రౌన్, క్రౌన్ నుంచి ఇట్లా స్టెప్పులు మారుతూ ఉంటాడు. ఎందుకంటే ఇతరుల కోసం పనిచేస్తుంది కాదు. ఇలా రంజిత్ కుమార్ గారు ఇలా 2 లక్షల రూపాయలు తీసుకొని ఏ, చెక్ తీసుకుంటారంటే తన కోసం అనేది మానేశాడు. తన కోసం నాకు తెలిసి బహుశా ఒక 2 3 సంవత్సరాలు కష్టపడి ఉంటాడు. ఆ తర్వాత తనకి ఇన్కమ్ వస్తున్నప్పటి నుంచి కూడా తను ఇతరుల కోసం పనిచేయడం మొదలుపెడుతున్నాడు. ఆయనే కాదు, చాలా మంది టీమ్ లీడర్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. మన వెస్టేజ్ మొత్తంలో కూడా ఇలా 2 కోట్ల మంది ఆ, మన మెంబర్స్లలో దాదాపు చాలా మంది మనం ఇతరుల కోసం బ్రాంజ్ డైరెక్టర్ వరకు మాత్రమే మనం బాగా కష్టపడాలి, మన కోసం కష్టపడాలి. బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మనం ఇతరుల కోసం కష్టపడాలి. అంటే మన డౌన్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళందరినీ నా- డబ్బులు సంపాదించుకునే విధంగా, వాళ్ళకి తెలియని విషయం తెలియజేసే విధంగా మనం అవసరమైతే మనం అప్లైనర్గా మనం ఉంటూ ప్రతి ప్రోడక్ట్ గురించి తెలుసుకోవటము, ఇతరులకు చెప్పడము. మనం తెలుసుకుంటే మన నాలెడ్జ్ని మనం పొందితేనే మనకి డౌన్ లైనర్స్కి అందించగలుగుతాం. ఎందుకంటే డౌన్ లైనర్స్ కూడా మన దగ్గర నుంచి నాలెడ్జ్ కోరుకుంటూ ఉంటారు. మనం చదువుకునే మనకు అనవసరం. నీ కింద నేను నువ్వు నన్ను రికమెండ్ చేసావు, నీ కింద నేను ఐడి తీసుకున్నాను కాబట్టి నువ్వు నాకు ఇన్ఫర్మేషన్, నాకు ఎప్పటికప్పుడు నాలెడ్జ్ని ఇవ్వాలని చెప్పిన ఆలోచనలో ఉంటాడు. కాబట్టి మనం తెలిసినా తెలియకపోయినా కూడా, చదువు రాకపోయినా కూడా మనం ఈ యొక్క నాలెడ్జ్ని షేర్ చేయాలి అతనికి. సో అతను షేర్ చేయాలంటే ముందు మనం నేర్చుకుని ఉండాలి. ముందు మనం ముందు వాడి ఉండాలి. సో ఈ రకంగా నాలెడ్జ్ పొందవచ్చు. అంతేగాని మామూలుగా ఎవరో చెప్తున్నారని చెప్పేసి అని మనం ఆ విషయాన్ని తీసుకొచ్చామనుకోండి, మనం చెప్పే విషయం ఏముంటుందంటే అతను చెప్పేది ఒకటైతే దానికి ఇంకా 2 జోడించి మనం చెప్పడం వల్ల ఏమైందంటే అతను ఆ కోణంలో ఆలోచించి, నాకు ఇలా మీరు అది చెప్పారు, ఇది చెప్పారు, నాకు అది కాలేదు, ఇది కాలేదు అని చెప్పేసి అని మన మీద మైనస్ నెగిటివ్ వచ్చే ఆలోచన ఉంటుంది. సో నువ్వు వాడేవనుకో, ఆ ఫీలింగ్ ని కరెక్ట్ చెప్పగలుగుతావు. సో అతను కూడా బాగా కనెక్ట్ అవుతాడు. సో ఆ విధంగా మనం ఈ ఈ మన ప్రోడక్ట్ విషయంలో మనం ముందుకు పోవచ్చు. ఫుడ్ ప్యాచెస్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయండి. ఇది అద్భుతమైన ప్రోడక్ట్. మన బాడీలో ఉన్న చెత్త చెదారం తీసేస్తేనే ఆరోగ్యం నుంచి బయటపడగలుగుతాం. అంతేగాని లేకపోతే ఆ అనారోగ్యాన్ని మన కడుపులో ఉంచుకొని ఎన్ని కార్పొరేట్ వ్యవస్థలు తిరిగినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా వాడు వచ్చే మందులు మన బురదలో పోసినట్టే. ఆల్రెడీ మనలో మన శరీరం అంతా బురద ఉంది కాబట్టి ఆ బురదలో ఎన్ని మందులు పోసినా కూడా ఎన్నో రోజులకు తగ్గిద్ది ఆ బురదలో. మన బురదను ఇంకా ఇంకా రకరకాలుగా మనం మురికిగా తయారు చేసుకోవడం తప్ప ఉపయోగం లేదు. సో మనం ఫుడ్ ప్యాచెస్ పెట్టుకున్న తర్వాత మన హాస్పిటల్స్ లో వాడే మందులు మనకు పర్ఫెక్ట్ పనిచేస్తాయి. లేదా మన శరీరమే తన ఆరోగ్యాన్ని సృష్టించుకుంటుంది. ఆ గుణం మన యాక్చువల్ చెప్పండి, మన శరీరం ఒక డాక్టర్ లాంటిది. సో ఆ రకంగా పనిచేస్తుంది ఫుడ్ ప్యాచెస్. ఈ రోజు ఫుడ్ ప్యాచెస్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ బ్రదర్ నాకు తెలిసినంత వరకు, నేను నా అనుభవపూర్వకమైనటువంటిది, ఇది నేను ఎక్కడ తెలుసుకున్నది కాదు. నేను బయట ఇస్తున్నాను, నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. దాని యొక్క ఎక్స్పీరియన్స్ నేను పొందాను కాబట్టి మీ అందరూ సజెస్ట్ చేస్తున్నాను. ధైర్యంగా ఎవరికైనా ఫుడ్ ప్యాచెస్ పెట్టొచ్చు, మీరేమి కంగారు పడద్దు. సో ప్రతి ఒక్కరు కూడా, చాలా మంది ఇప్పటికీ మన దాంట్లో బిజినెస్ చేస్తూ కూడా బిజినెస్ గురించి చెప్తున్నారు తప్ప ప్రోడక్ట్ గురించి ఇవ్వడానికి భయపడుతున్నారు. నేను నిన్నగాక మొన్న ఒక అతను శ్రీనివాసరావు అనే టీంలో ఎవరో అతను నిన్న కనిపించాడు. అతను ఇట్లా నేను ఐడియా తీసుకున్నాను, ఇట్లా ఫుడ్ ప్యాచెస్ పెట్టాలంటే భయం వేస్తుంది, వాళ్ళు వీళ్ళు ఏదైనా అవుతుందా బ్రదర్ అని అడిగాను. అంటే అతను వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన దాంట్లో ప్రోడక్ట్ మీద నమ్మకం లేదు. ఆయన ఏమైనా ఏ కాడికి టూత్ పేస్ట్ల గురించి, తర్వాత పోతే ఆ, మనం రైస్ బ్రాండ్ల గురించి, లేకపోతే ఇంకేదో మామూలుగా చిన్న చిన్న ప్రోడక్ట్స్ గురించి తప్ప ఈ ప్రోడక్ట్ మీ నాలెడ్జ్ ఉంది ఉంది కానీ అతను ఇంకా భయం పడుతున్నాడు అసలు ఇయటానికి ఏమవుతుందో అని. ఎవరైనా ఎదురు ప్రశ్న వేసి ఇది తగులుదా, మీరు డాక్టర్లా, మీకు ఎలా తెలుస్తుంది అని చెప్పి ఇలాంటి ప్రశ్నలకి మనం లొంగిపోయి భయపడిపోయి వాడి ప్రోడక్ట్ కూడా మనం ఇవ్వలేము. సో ఏం అవసరం లేదు. ప్రతి ప్రోడక్ట్ కూడా ఇది మనం కెమికల్ కాదు, ఓన్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇది శరీరాన్ని
సజీవంగా అంటే సహజంగా తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రొడక్ట్ వాడు, అదే నీకు సమాధానం అనే వేలో మనం పోవాలి. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ నేను ఇంచుమించుగా ఫ్లాక్స్ ఆయిల్ వాడాను, అద్భుతం. నేను కనీసం ఒక 1/2 కిలోమీటర్ కూడా సరిగ్గా నడిచేవాడిని, ఆయాసం వచ్చింది నాకు. నేను ఆల్రెడీ కోవిడ్ ఇంజెక్షన్ ఎంచుకున్నాను. కోవిడ్ ఇంజెక్షన్ ఎంచుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హార్ట్ అటాక్స్, కిడ్నీస్ మీద వెయిట్ పడుతుందని చెప్పి డాక్టర్లు ఆల్రెడీ మనకి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నేను ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడిన తర్వాత ఇవాళ 2 కిలోమీటర్లు ఆకుండా రన్నింగ్ చేస్తున్నా. చాలా అద్భుతంగా ఉంది. నేను దాదాపు మేము అప్స్టైర్ మీద ఉంటాము. కింద నుంచి వాటర్ తెచ్చుకోవాలి, మా దగ్గర మా వాటర్ సౌకర్యం లేదు. ఇవాళ కింద నుంచి బిందెలు మోస్తున్నా. నిజంగా నాకు ఎంత అద్భుతం అంటే ఈ ఫుడ్ ప్యాచెస్, ఈ ఫ్లాక్స్ ఆయిల్, ఇంకా దాదాపు కొన్ని ప్రొడక్ట్స్ కూడా వాడాను. చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్. రోజు ఉదయం లేవగా నేను ఈ స్పైరులినా ఒకటి వేసుకుంటాను, ఉదయం పూట పరిగెడుపున. చక్కగా సాయంత్రం వరకు కూడా ఫ్రెష్నెస్ ఉంటాను. నన్ను అందరూ కూడా ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా కానీ అలసట రాదు, నువ్వు ఎప్పుడు చూసినా చాలా ఇదిగా ఫ్రెష్నెస్ గా ఉంటావు, అసలు ఏంటి కారణం అంటే మన ప్రోడక్ట్ గురించి, అద్భుతం ప్రోడక్ట్ గురించి చెప్తున్నా. మా ప్రతి చోట కూడా నేను ప్రతి ఒక్కరికి నేను స్పెల్లిన సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే స్పెల్లిన్ అనేది అద్భుతం అనమాట. అసలు అది నిజంగా అది అంత మామూలు అద్భుతం కాదు. జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా, నీరసంగా ఉన్న వాళ్ళకి, ప్లేటెడ్ పడిపోయే వాళ్ళకి కూడా సి భక్తాలు స్పెల్లిన్ ఇవ్వండి. 2 days లోపల కొన్ని వేల నుండి వైట్లెట్స్ ప్లేటెట్స్ వచ్చేస్తాయి. అతను నీరసం నుంచి కూడా బయటపడిపోతుంది. కానీ ఇవన్నీ ఇవ్వాలంటే మనకు ధైర్యం ఉండాలి ముందు. మన ధైర్యం లేకుండా అతనికి మనం ఇవ్వలేము. సో చాలా మంది ఇలా ఇలా జ్వరం వచ్చేస్తే నీరసంగా ఉంటే గ్లూకోజ్ నెల 2 నెలల పాటు హాస్పిటల్లో ఉండి లక్షల రూపాయలు బిల్లు కట్టి వస్తుంటాడు వాడు. సో మనం ఇచ్చేటువంటి ఈ మందులు 2,000తో పోతుంది, కానీ 2,000తోటే వాడి ఇంటికి వచ్చి కూర్చుంటాడు. అంత అద్భుతమైన ప్రొడక్ట్స్ బ్రదర్. మొత్తం కూడా మీరు ఈ రకంగా మీరు ప్రోడక్ట్ గురించి నాడి తెలుసుకోండి. మీరు కూడా అదంతా నాకు తెలుసుకోవడం అవసరం లేదు, మీరు వాడితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో నేను ఈ ప్రోడక్ట్ వాడాను, నేను ఇవాళ చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాను. అందుకోసమే నేను ఆ, ఈ ప్రోడక్ట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ నాలెడ్జ్ని తీసుకొని మీరు కూడా ముందుకు వెళ్తారని నేను కూడా చాలా టెస్టిమోనీలో విన్నాను. టిహెచ్ఎస్ హెల్పింగ్ హ్యాండ్స్లో చాలా మంది వాళ్ళు వాడేటువంటి పదార్థాల గురించి, ప్రోడక్ట్స్ గురించి చెప్తుంటే నేను కూడా ఆశ్చర్యపోయాను. కొన్ని నేను కూడా వాళ్ళ నాలెడ్జ్ తీసుకొని నేను వాడాను కొన్ని. ఓహో, ఏ ప్రోడక్ట్ దేనికి పనిచేస్తుందో తెలుసుకున్నాను. వాళ్ళ ద్వారా నిజంగా నాకు ఈ యొక్క నాలెడ్జ్ అందించిన టీమ్ లీడర్స్ చాలా మంది, వాళ్ళ పడ్డటువంటి కష్టానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళందరికీ నా హృదయపూర్వకున్నాను. నేను ఒక్క నాలెడ్జ్ లీడర్స్ నేను మీ దగ్గర నుంచి చాలా నాలెడ్జ్ తీసుకున్నాను. ఇది నా ఓన్ నాలెడ్జ్ తో పాటు మీ యొక్క అందరి యొక్క టెస్టిమోనీ నుంచి కూడా తీసుకొని నేను ఇవాళ మీకు చెప్పడం జరుగుతా ఉంది. నిజంగా నాకు ఈ టెస్టిమోనీలో కొన్ని రకాల అనుభవాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా నేను నా హృదయపూర్వకంగా చేసుకున్నాను. థ్యాంక్ యూ విస్టేజ్. థ్యాంక్ యూ విష్ హెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి మీ డ్రీమ్ చెప్తారు సార్ చారి గారు? సార్ ఈ నెలలో నేను 10 ముగ్గురికి 15,000 ఇస్తూ నేను ఒక 30,000 తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాను సార్. డ్రీమ్లో ఉన్నాను. దాని ఆ వేలో పనిచేస్తున్నాను ప్రస్తుతానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సలెంట్ నాలెడ్జ్ సార్. ఇది చాలా చాలా ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఇచ్చారు మీరు ఫుడ్ ప్యాచెస్ గురించి, తర్వాత మిగతా ప్రోడక్ట్స్ గురించి. బట్ ఎస్పెషల్లీ ఫుడ్ ప్యాచెస్ చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. దాంట్లో తిరిగలేదు సార్, ఎందుకంటే వాడిన వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ ఏంటనేది. మీరు చూపించిన ఎగ్జాంపుల్ కూడా ఏదైతే టెస్టిమోనీ ఉందో ఆ పర్సన్ది, అలాంటివి కూడా నేను కూడా చెప్పాను. చాలా బెటర్, 80% 90% రిజల్ట్ వచ్చింది. అతను మళ్ళీ వేరే ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నాడు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎలాగైతే షేర్ చేస్తున్నారో మేము కూడా ధైర్యంగానే షేర్ చేస్తున్నాం, బికాస్ ఆల్రెడీ మనం వాడుతున్నాం కాబట్టి. సో ఎటువంటి సందేహం లేకుండా సజెస్ట్ చేయొచ్చు. చాలా మీరు అన్నట్టు చాలా మంది మన దగ్గర ఉన్న లీడర్స్ కే చాలా డౌట్లు ఉంటాయి. ఏమైనా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇది వాడితే ఏమన్నా అవుతుందా, మనల్ని అడుగుతుంటారు వాళ్ళు. అలాంటిది ఏం లేదు, ధైర్యంగా వాడొచ్చు. సో అద్భుతమైనటువంటి సెషన్ సప్లిమెంట్స్ గురించి. డెఫినెట్ గా సార్ మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది. మీరు ఈవినింగ్ సెషన్స్ కూడా రావాలని కోరుకుంటున్నా షార్ట్లీ. సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. ఏంటంటే మీ యొక్క ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, ఇంకా చాలా చెప్పడానికి టైం సరిపోలేదు అనుకుంటున్నా నేను. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్. డెఫినెట్ గా అది ఈవినింగ్ సెషన్ లో అయితే రికార్డ్ అయి ఉంటది, ప్లస్ చాలా మంది మళ్ళీ మళ్ళీ వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తొందరగా మీరు ఈవినింగ్ సెషన్స్ కి రావాలని కోరుకుంటున్నా సార్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి చారి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.